బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తాను పూర్తి స్థాయిలో కాకుండా పనిలో కొంత మేరకైనా ధ్యానంగా ఉంటా అన్నారు. మహోబోధి బుద్ధ విహార్ కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ప్రతిపాదనలు పంపితే కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామన్నారు. సమాజంలో అశాంతి అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిదని స్పష్టం చేశారు. మంచి సందేహం ఆలోచనను పెంపొందించుకోవాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తాను పూర్తి స్థాయిలో కాకుండా పనిలో కొంత మేరకైన ధ్యానంగా ఉంటా అన్నారు. మహాబోధి బుద్ధ విహార్ కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇక ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ప్రతిపాదనలు పంపితే కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామన్నారు. సమాజంలో అశాంతి అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిదని స్పష్టం చేశారు. ఇక మంచి సందేశం ఆలోచనను పెంపొందించుకోవాలని సూచించారు. తన గొప్ప అనుభూతి, ఒక వ్యక్తి అన్నీ ఉండి, రాజ్యం ఉండి, అధికారం ఉండి, వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతోని గౌతమ బుద్ధుడు గారి జ్ఞానోదయంతో గయా బిహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా 2,500 సంవత్సరాలైన ఈ ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం, మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించిందో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు అంచనా వేసుకొని అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాల